నమస్కారం అండి. మనమందరం కూడా గెలుపుని ఆశిస్తాం. గెలుపు సంతోషాన్నిస్తుంది. ఓటమి బాధనిస్తుంది. అవును మరి. మనం ఎప్పుడు గెలుపునే కోరుకుంటాం. కానీ గెలుపనేది ఓటమి లేకుండా ఉండదు కదా! మరి ఈ గెలుపు, ఓటమిలను ఎలా స్వీకరించాలి? చూడండి, గెలుపనేది ఎప్పుడు కూడా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. గౌరవాన్ని ఇస్తుంది. మరి ఓటమి బాధనిస్తుంది. మరి గెలుపు నుంచి ఏం నేర్చుకోవాలి? గెలిచాము అని అదే ఆత్మవిశ్వాసాన్ని మర్చిపోయి, నాకు ఆత్మవిశ్వాసం కలిగింది, నాకు గౌరవం లభించింది అని నీకిష్టమున్నట్టుగా ప్రవర్తించామనుకోండి, ఆ గెలుపే మన పతనానికి కారణమవుతుంది. మరి ఓటమి, నాకు ఓటమి జరిగింది అని బాధపడుకుంటూ ఉంటే ఇంకా మనము బాధలోకెళ్ళిపోతాం. అదే ఎందుకు ఓటమి పాలయ్యాము అని ఆలోచన మనం గనక చేసినట్టయితుంటే, మన ఆలోచన మన అభివృద్ధికి మార్గమవుతుంది. మరి మనము ఎన్నో కథలు, పురాణాలు వింటాం. అందులో గెలుపు ఉంది, ఓటమి ఉంది. చూడండి, మనము ఎంతో నేర్చుకున్న మన ఇతిహాస గ్రంథం మహాభారతం. మహాభారతంలో గెలుపు ఉంది, ఓటమి ఉంది. మొదట్లో శకుని మాయతో పాండవులకి ఓటమిని చూపించాడు. అయితే ఈ మాయతో చేసిన గెలుపులు ఎప్పుడు కూడా గెలుపు కాదు. ఓటమి కాదు. ఎందుకంటే అక్కడ మాయ ఉంది. ఆ మాయ ద్వారా మాత్రమే ఒకరు గెలిచారు, ఒకరు ఓడారు. మరి పాండవులకి ఎంతో శౌర్య ప్రతాపాలున్నాయి. అయినా ఆ మాయలో వాళ్ళు ఓడిపోయారు. అట్లని ఊరుకున్నారా? లేదు. వాళ్ళ బలాన్ని వాళ్ళు నిరూపించుకున్నారు. నిజమైన గెలిపేదో చేసి చూపించారు. చూడండి, మరి వాళ్ళు ఏదో మాయ చేస్తున్నారు, ఏదో మాయ కప్పుతున్నారు, బలగాన్ని పట్టుకొని దుర్యోధనికి ఎంతో బలగం ఉంది. కానీ మాయతో గెలిచాడు, మాయతో ఓడిపోయాడు. నీ బల పరాక్రమాలని పెంపొందించుకునే ప్రయత్నం చేయి. నీ శక్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయి. ఒకటేసారి గెలుపు, ఓటమి అనేది మనది కాదు. మహాభారతం చూస్తే అది మనకు అర్థమైంది. ఒకసారి ఓటమి, తర్వాత గెలుపు. ఆ గెలుపు ఎప్పటికీ ఉంది. అదే మాయతో గెలిచిన గెలుపు చివరికి ఓడిపోయింది. మరి మన ఇంకో గ్రంథం రామాయణం తీసుకుందాం. అందులో కూడా మాయ ఓటములు ఉన్నాయి, మాయ గెలుపులు ఉన్నాయి. మాయ ఓటమిలో రాముడు ఓడిపోయాడు, సీతను కోల్పోయాడు. ఆ మాయ గెలుపులో రావణుడు గెలిచాడు. కానీ రాముని యొక్క బల ప్రతాపాల ముందు ఆ మాయ తొలగిపోయి రావణుడు అంతమైపోయాడు. చూడండి, గెలుపు, ఓటమి అనేది శక్తి సామర్థ్యాల పరంగా లభించినప్పుడు మాత్రమే మనకు ఆ గెలుపు అనేది మనది. మాయతో వచ్చిన ఓటమి మనది కాదు. మనలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని ఇంకా పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పాను నేను. ఇంకా మనము ఆలోచిస్తే గెలుపు అనేది మన లక్ష్యంగా ఉండాలి. ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలనే ఆలోచనతో ఉండాలి. ఓటమి అనేది మనకి మార్గనిర్దేశం చేయాలి. ఎలా అంటే, నేను అక్కడి నుంచి వచ్చాను, ఈ ఓటమిని నేను సవిచూశాను, ఈ ఓటమి ఎందుకు కలిగింది, ఏ విధంగా మనము ముందుకెళ్ళాలని ఆలోచనే చేయాలి తప్ప, నేను ఓడిపోయాను, నేను దిగజారిపోయాను, నాకు బతుకు లేదు, నాకు భవిష్యత్తు లేదు అని అంటే అది మనకెలా మార్గదర్శకం అవుతుందండి? కాదు. ఓటమి మీద గెలుపు ఆధారపడి ఉంటుంది, గెలుపు మీద ఓటమి ఆధారపడి ఉంటుంది. ముందు వ్యక్తి గెలిస్తే నీ ఓటమి నిన్ను గెలిచేలా చేస్తుంది. నువ్వు గెలిచిన తర్వాత ఏదైనా చేయకూడని తప్పు, నీకు అహంకారం పెరిగిపోతే నిన్ను ఓటమి పాలు చేస్తుంది. ఇది ఒక వలయం. ఈ వలయంలో గెలుపుని చూసి మురిసిపోవడము
ఓటమిని చూసి బాధపడడమో చేయకూడదు. ఎప్పుడు కూడా గెలుపు లక్ష్యంగా చేసుకొని ముందుకెళ్ళాలి. ఓటమిని మార్గదర్శకంగా తీసుకొని ముందుకెళ్ళాలి. అప్పుడు 2 చోట్ల గెలిచిన గెలుపు అలాగే ఉంటుంది. ఓడిన వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. నా ఈ మాటలు మీకు గనుక నచ్చినట్టేదుంటే, వీడియో గనుక నచ్చినట్టేదుంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.